హలో, బాగున్నారా? ఇదిగోండి, ఇవాళ ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, ఉసిరికాయ కాయల పచ్చడి అనమాట. భలే ఉండిద్దండి కాయల పచ్చడి, ఎంత బాగుండిద్దో. ఇగో దానిలోకి ఆవాలు, కొంచెం కొద్దిగా మెంతులు ఇవన్నీ దోరగా వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ పొడి కొట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత బాగుండిద్దండి, చాలా బాగుండిద్ది. ఒంటికైతే ఎంత మంచిదో ఈ ఆవకాయ పచ్చడి. ఉసిరికాయ ఆవకాయ అండి. చూడండి కాయలు, చూడండి నాటుకాయలు, చూడండి ఎంత బాగున్నాయో నాటుకాయలు. ఇలా ఉంటాయండి నాటుకాయలు. నాటుకాయలతోనే పెట్టుకోవాలి పచ్చడి, అప్పుడు మనకి టేస్ట్ చాలా, ఒంటికి కూడా చాలా మంచిదండి. రోజుకి ఒక కాయ తింటే ఉసిరికాయ చాలా మంచిదండి. ఇవాళ పెడుతున్నాను. మా ఇంటి పక్క వాళ్ళకి చెట్టు ఉంటే కోసుకొచ్చి పెడుతున్నానండి. నేను వేగించేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, వేగించాను, చూసారు? బాగుంది, వేగించాను. దానిలో ఇదిగోండి మెంతు పొడి, ఆవు పిండి, మెంతు, కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు, ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకొని, ఇవి దాదాపు దీంతో 4 గిన్నెలు కాయలండి. దీంతో 4 గిన్నెలు. అప్పుడు మనం దానిలో సగం వేసుకోవాలి ఉప్పు. ఇది అందుకని వేస్తున్నాను. ఇది కాకపోతే తర్వాత మనం చూసి వేసుకోవచ్చండి. మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు, తగ్గితే వేసుకోవచ్చు. ఉప్పు అంటే ఏంటంటే కరెక్ట్గా కొలత కాదు, మనం తగ్గితే వేసుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ సగం గిన్నె కారం అన్నీ కలుపుకుంటే బాగా కలిపినాక చూపిస్తాను. ఇదిగోండి, ఇంత కలిపి ఇట్లా పెట్టాను. దీనిలో మనం నూనె, నిమ్మకాయలు కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయలు కూడా రసం తీసి పెట్టుకోవాలి. నిమ్మకాయలు కూడా తెచ్చాను. దీనిలో ఒక 1/2 డజన్ కలుపుకుంటే రసం తీసి బాగుండిద్ది. ఎందుకంటే చింతపండు అయినా కలుపుకోవచ్చు. మనం ఏంటంటే నిమ్మకాయలు కలుపుకుంటే కొంచెం ఇదిగా ఉండిద్ది కదా అది. ఇదిగోండి, 6 నిమ్మకాయలు సరిపోద్ది అన్నమాట పులుపు. కలిపినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, నూనె పోసాను. చూడండి చక్కగా అసలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇదిగోండి నిమ్మకాయలు పిండాను దీంతో. ఇదిగోండి రసం, ఈ రసం కూడా దీనిలో పోసేసుకోవాలి. పోసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని రోజు కొద్దిగా పొద్దున పూట కలబెట్టుకుంటూ ఉండాలి. కలబెట్టుకుంటే ఒక 4 రోజులు కాయ ఊరేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి ఎట్లా మునిగిందో కాయ. ఇంకా రేపటికి పైకి తేలిద్ది అనమాట. రేపు తేలినాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా ఉండాలి. ఇదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.